కోడిగుడ్డు కారం అండి. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 కోడిగుడ్లు బ్రేక్ చేసి అలా వేసేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రేక్ చేయకుండా అట్లాగే వేయించుకోండి. 2 వైపులా ఎర్రగా కాలాలండి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇట్లా పెద్ద ముక్కలుగా చేసుకోవడానికి వీలుగా మనం వేయించుకోవాలన్నమాట. ఇది వేగేలోపు మనం కారం తయారు చేసుకుందాం. దానికోసం ఒక చిన్న సైజు పెద్ద ఉల్లిపాయ, 3 చిన్న ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. తర్వాత కోడిగుడ్లు వేగిన తర్వాత అందులో ఈ కారం కూడా వేసి వేయించుకోండి పచ్చివాసన పోయేలాగా. అంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ అడుగంటుతుందన్నమాట. చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని దించేసుకోండి. అన్నంలోకి డైరెక్ట్గా కలుపుకొని తినచ్చండి, చాలా టేస్టీగా ఉంది. లేదా మనం పప్పు, సాంబార్ అట్లాంటి వాటిల్లో నంచుకొని కూడా తినచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.